మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు మా పార్టీ నాయకురాలు, సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారిపైన విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళలనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నిన్న బల్మూరు వెంకట్ గారు మాట్లాడారు. రాజకీయాల్లో నీకు ఒక అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ప్రజల చేత గెలిచిన తర్వాత వాళ్ళు రాజీనామా ఇస్తే నీకు అవకాశం వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ కాంగ్రెస్ పార్టీని సొంతంగా నేను సెలెక్ట్ చేయలే. అలాంటి ఇలా ఎమ్మెల్సీ అయిన తర్వాత హుందా ఉండాలి. కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే రేపు నువ్వు మంత్రి అవుతావా? కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకునే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో బల్మూరు వెంకట్ గారు నిన్న కల్వకుంట్ల కవిత గారిపైన చేసిన విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారు ఏం తప్పు చేశారు? శాసన మండలిలో మిమ్మల్ని నిలదీసినందుకు తప్ప? మీరు లేని అప్పులు అంటగట్టి రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా నాయకులందరినీ బదనం చేయడాన్ని ప్రశ్నించిన లెక్కలతో సహా ప్రశ్నించడాన్ని చేసిన తప్ప? మీరు 20,000 డిఎస్సీ పోస్టులు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మీరు మోసం చేసిన చెప్పి కౌన్సిల్లో నిలదీసినందుకు కవిత గారు చేసిన తప్ప? లేని అప్పులు 4,42,000 అప్పులకు మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరని చెప్పి మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో అబద్ధాలు ప్రచారం చేసేది తప్పని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన రిపోర్టును మీకు చూపించడం, ప్రజలకు చూపించడం చేసిన తప్ప? ఎందుకు భయపడుతున్నారు మీరు? చిల్లర మల్లర మాటలు ఎందుకు? హుందా ఉండాలి. ఒక పదవి వచ్చిన తర్వాత రాజకీయాల్లో హుందాతనంతో పెరగాలి తప్ప ఇట్లా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే, పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుంటే పెద్ద నాయకులు అవుతామనే ఆలోచన నుంచి బయటకు రావాలని చెప్పి సోదరుడు వెంకయ్యని నేను కోరుతా ఉన్నా. రాజకీయాల్లో ఎవరికైనా ఉంటాయి, ఎదగాలని ఉంటాయి, కానీ ఈ రకంగా చిల్లరగా వివరించొద్దని చెప్పి కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. రాష్ట్ర శాసన మండలిలో మొదటిసారిగా కల్వకుంట్ల కవిత గారు ఈ ప్రభుత్వం చేసిన తప్పులను, మీరు ఇచ్చిన హామీలను ఇవాళ నిరసన ప్రదర్శన చేసిరు. అసెంబ్లీ కౌన్సిల్లో మీరు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే బయట రైతుల గురించి మాట్లాడారు. మీరు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట తప్పేందుకు ప్రశ్నించింది. డిఎస్సీ పోస్టులు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు ప్రశ్నించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం అంబేద్కర్ గారి పేరు ఉంటే తీసేసి మీరు జైపాల్ రెడ్డి పేరు పెట్టేందుకు ప్రశ్నించింది. మీరు బీసీ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి మీ మద్దతు ఇచ్చడం తప్ప మీ బూటకు బీసీ బిల్లును తెలంగాణ బీసీ ప్రజలను మోసం చేయడానికి మీరు చేసిన ఎత్తుగడ విషయాన్ని ప్రజలకు వివరించడం చేసిన తప్ప? ఇలా కవిత గారు ఇవాళ బీసీల కోసం ఉద్యమం చేపడుతుంది. ఇవన్నీ ఓర్వలేకనే బల్మూరు వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని చెప్పి ఇవాళ మా నాయకుల మీద చిల్లర మల్లర మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడిస్తున్నారు. మీకేమైనా చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అంతే, బీసీల కోసం ఎవరు పనిచేసినా వాళ్ళ మీద విమర్శలు చేయడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ఆ రోజు వీపీ సింగ్ గారు బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొస్తే తన సీటుని కూలగొట్టే వారు కూడా ఇందిరాగాంధీ గారు నిద్రపోలే. ఇవాళ కవిత గారు బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఓర్వలేక ఇవాళ చిల్లర మల్లర స్టేట్మెంట్లు ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ పెట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దయచేసి ఇలాంటి చిల్లర వెకిలి చేష్టలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మీ దగ్గర ఏం చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించడానికి మీరు కావన్నా? ఒక జాతీయ పార్టీ కావన్నా ఈ రాష్ట్రంలో? గతంలో మేము కూడా చిత్తశుద్ధితో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం, దాని మీద ఒక డెలిగేషన్ తీసుకుపోయే చిత్తశుద్ధి మీ ముఖ్యమంత్రికి ఉన్నా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బూటకపు హామీలకు ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము చేయలేం, అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినామని చెప్పండి. కానీ ఈ చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు మానుకోవాలని చెప్పి మా నాయకులను ఇంకొకసారి కనుక మీరు చిల్లర వివరిస్తే ఊరుకునే ప్రశ్న లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడేది అసెంబ్లీలో, సోషల్ మీడియాలో చిల్లరగా పెడితే తొక్కి తోడుగా తీస్తాం, కేసులు పెడతాం, జైలు పంపిస్తాం అన్నారు కదా. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కవిత గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద ఫోటోలని మార్పింగ్ చేసి పెడితే మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, చట్టం తీసుకొస్తా ఉంటున్నారు కదా, ఆ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. ఎవరైతే తప్పుడు పోస్టులు గతంలో పెట్టారో వాళ్ళ శిక్ష పడతాడు చేయండి. చేసే దమ్ము, చిత్తశుద్ధి మీకున్నదని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి
పాలన సక్రమంగా చేయాలో చెప్ప ఈ చిల్లర పోస్టింగ్లు పెట్టి మా నాయకులను కించపరిచి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం మీరు చేస్తే మేము ఊరుకోం. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.